హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం అపాచీ 160 బెస్టా, పల్సర్ 150 బెస్ట్ అనే దాని గురించి నేను చెప్తాను. ఎవరైతే ఈ రెండు వెహికల్స్లో ఒక వెహికల్ కొనుక్కోవాలని కన్ఫ్యూజన్లో ఉంటారో వాళ్ళైతే మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం పల్సర్ బాగుండిద్దా, అపాచీ బాగుండిద్దా, రెండిట్లో ఏది బాగుండిద్దో తెలుసుకుందాము. పల్సర్లో చూసుకున్నట్లయితే పల్సర్ 125, పల్సర్ 150, NS 160, NS 200 ఇలా మనకి చాలా వేరియంట్స్లో పల్సర్ అయితే లభిస్తుంది. కానీ నేను ఈ వీడియోలో పల్సర్ 150 గురించి మాట్లాడతాను. అలాగే అపాచీ కూడా RTR 160 4V, 180 అలాగే 200 4V అని చెప్పేసి మనకి డిఫరెంట్ వేరియంట్స్లో లభిస్తుంది. ఈ వీడియోలో నేను RTR 160 4V గురించి మాట్లాడతాను. సో ఇప్పుడు మనము పల్సర్ 150కి RTR 160 4Vకి డిఫరెన్సెస్ ఏంటో చూద్దాము. పల్సర్లో చూసుకున్నట్లయితే సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 149.5cc ఎయిర్ కూల్డ్ BS6 ఇంజిన్ అయితే ఇందులో ఉంటుంది. అలాగే ఒక సిలిండర్కి 2 వాల్వ్స్ అయితే ఉంటాయి. ఒకటి ఇంటేక్ వాల్వ్, ఒకటి ఎగ్జిట్ వాల్వ్. ఇందులో పవర్ వచ్చేటప్పటికి 14 PS at 8500 RPMలో ఉంటుంది. టార్క్ వచ్చేటప్పటికి 13.25 Nm at 6500 RPMలో ఉంది. అపాచీలో చూసుకున్నట్లయితే సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ ఆయిల్ కూల్డ్ 159.7cc BS6 ఇంజిన్తో లభిస్తుంది. ఇందులో 4 వాల్వ్స్ అయితే ఉంటాయి. 2 ఇంటేక్ వాల్వ్స్, 2 ఎగ్జిట్ వాల్వ్స్ అని చెప్పాలి. ఇంకా పవర్ విషయానికి వస్తే 16.2 PS at 8250 RPMలో ఉంది. టార్క్ వచ్చేప్పటికి 14.12 Nm at 7250 RPMలో ఉంది. సో ఇక్కడ మనకి పల్సర్ 150, అపాచీ 160 రెండిట్లో ఇంజిన్ గురించి చూసుకున్నట్లయితే మనకి బెస్ట్ ఇంజిన్ అపాచీలోనే ఉందని చెప్పాలి. ఎయిర్ కూల్ కన్నా ఆయిల్ కూల్ ఇంజినే బెస్ట్. అలాగే మీకు పవర్ అండ్ టార్క్ చూసుకున్నా పల్సర్ కన్నా అపాచీలోనే ఎక్కువ ఉందని చెప్పాలి. సో మీకు ఇన్స్టెంట్ పికప్ కావాలనుకుంటే అపాచీ అయితే మీరు చూస్ చేసుకోవచ్చు. కానీ మెయింటెనెన్స్ విషయానికి వస్తే పల్సర్లోనే మనకి మెయింటెనెన్స్ అనేది తక్కువ ఉండిద్దని చెప్పాలి. ఎందుకంటే ఎయిర్ కూల్ ఇంజిన్తో లభిస్తుంది కాబట్టి మనకి మెయింటెనెన్స్ అయితే ఏమీ ఉండదు. అలాగే రెండిట్లో మనకి 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఉంటుంది. అంటే రెండిట్లో మనకి 5 గేర్లు అయితే ఉంటాయి. BS6తో వస్తున్నాయి కాబట్టి రెండు మనకి ఫ్యూల్ ఇంజెక్షన్తోనే లభిస్తున్నాయి అని చెప్పాలి. ఇంకా బ్రేక్స్ విషయానికి వస్తే ఇందులో మనకి 2 వేరియంట్స్లో లభిస్తుంది. ఫ్రంట్ డిస్క్, బ్యాక్ సైడ్ డ్రమ్. పల్సర్లో, అపాచీలో రెండిట్లో మనకి సేమ్ ఇలాగే లభిస్తుంది. డిస్క్ అండ్ డ్రమ్ గురించి మాట్లాడతాను. ఫ్రంట్ డిస్క్ సైజ్ చూసుకున్నట్లయితే పల్సర్ 150లో 260mm లభిస్తుంది. రేర్ డ్రమ్ విషయానికి వస్తే 130mm లభిస్తుంది. అదే డ్యూయల్ డిస్క్లో చూసుకున్నట్లయితే ఫ్రంట్ 280mm డిస్క్ బ్రేక్తో లభిస్తుంది. రేర్ డిస్క్ బ్రేక్ విషయానికి వస్తే 230mm డిస్క్ బ్రేక్తో లభిస్తుంది. ఇంకా అపాచీలో చూసుకున్నట్లయితే ఫ్రంట్ 270mm డిస్క్ బ్రేక్తో లభిస్తుంది. ఇంకా డ్రమ్ విషయానికి వస్తే 130mm డ్రమ్ బ్రేక్స్తో లభిస్తుంది బ్యాక్ సైడ్న. ఇంకా డ్యూయల్ డిస్క్ విషయానికి వస్తే సేమ్ 270mm డిస్క్ బ్రేక్తో లభిస్తుంది ఫ్రంట్. బ్యాక్ సైడ్ విషయానికి వస్తే 200mm డిస్క్ బ్రేక్తో లభిస్తుంది. బ్రేకింగ్ విషయానికి వస్తే రెండు కూడా బెస్ట్ అనే చెప్పాలి. కాకపోతే అపాచీలో మనకి పెటల్ డిస్క్తో లభిస్తుంది కాబట్టి పల్సర్ కన్నా కొంచెం బెటర్ బ్రేకింగ్ అయితే మనకి అపాచీలో ఉండిద్ది. ఇంకా పెర్ఫార్మెన్స్ అండ్ ఫ్యూయల్ ఎకానమీ గురించి చూసుకున్నట్లయితే మైలేజ్ వచ్చేటప్పటికి రెండు కూడా మనకి 40 to 45 కిలోమీటర్స్ దాకా అయితే ఇస్తాయి. సో మనం 40 to 45 కిలోమీటర్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు రెండిట్లో కూడా. అలాగే టాప్ స్పీడ్ వచ్చేటప్పటికి పల్సర్లో 110 కిలోమీటర్స్ అయితే రీచ్ అవుతుంది. ఇంకా అపాచీలో చూసుకున్నట్లయితే మనకి 160cc లభిస్తుంది కాబట్టి 120 కిలోమీటర్స్ అయితే ఈజీగా వెళ్ళగలదు. ఇంకా సస్పెన్షన్ గురించి చూసుకున్నట్లయితే రెండు మనకి ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్తో లభిస్తున్నాయి. రేర్ విషయానికి వస్తే పల్సర్లో ట్విన్ గ్యాస్ షాక్ అబ్జర్వర్స్ అనేది యూజ్ చేశారు. అపాచీలో వచ్చేటప్పటికి మోనోషాక్ అనేది యూజ్ చేశారు. బ్యాక్ సైడ్ సస్పెన్షన్ రెండు కూడా మనం అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. పల్సర్ 150 డ్యూయల్ డిస్క్ లో మీకు 37mm టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఉండిద్ది ఫ్రంట్ సైడ్. అపాచీ కన్నా సస్పెన్షన్ అనేది మీకు పల్సర్లోనే బాగుండిద్ది అని చెప్తాను నేనైతే. ఇంకా టైర్స్ అండ్ వీల్స్ విషయానికి వస్తే రెండు కూడా మనకి 17 ఇంచ్ LI వీల్స్ విత్ ట్యూబ్లెస్ టైర్స్తో లభిస్తున్నాయి. పల్సర్ స్టాండర్డ్లో ఫ్రంట్ 80/100 17 ఇంచ్తో లభిస్తుంది. రేర్ విషయానికి వస్తే 100/90 17 ఇంచ్తో లభిస్తుంది. డ్యూయల్ డిస్క్ విషయానికి వస్తే 90/90 17 ఇంచ్తో లభిస్తుంది. రేర్ విషయానికి వస్తే 120/80 17 ఇంచ్తో లభిస్తుంది. అపాచీలో చూసుకున్నట్లయితే ఫ్రంట్ 90/90 17 ఇంచ్తో లభిస్తుంది. రేర్ విషయానికి వస్తే 110/80 17 ఇంచ్తో లభిస్తుంది. అదే అపాచీ డ్యూయల్ డిస్క్ లో చూసుకున్నట్లయితే ఫ్రంట్ 90/90 17 ఇంచ్తో లభిస్తుంది. రేర్ విషయానికి వస్తే 130/70 17 ఇంచ్తో లభిస్తుంది. సో రెండు కూడా బెస్ట్ టైర్స్ అనే చెప్పాలి. కాకపోతే అపాచీలో మనకి బ్యాక్ సైడ్ కొంచెం వైడ్ అయితే ఉండిద్ది కాబట్టి గ్రిప్ అయితే అపాచీలోనే బాగుండిద్ది అని చెప్తాను నేను. ఇంకా డైమెన్షన్స్ విషయానికి వస్తే పల్సర్లో లెంత్ 2055mm లభిస్తుంది. సీట్ హైట్ వచ్చేటప్పటికి 785mm లభిస్తుంది. గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేటప్పటికి 165mm లభిస్తుంది. వెయిట్ వచ్చేటప్పటికి 148 kgs ఈ వెహికల్ అనేది మనకు లభిస్తుంది. ఇంకా అపాచీలో లెంత్ వచ్చేటప్పటికి 2035mm లభిస్తుంది. సీట్ హైట్ వచ్చేటప్పటికి 800mm లభిస్తుంది. గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేటప్పటికి 180mm లభిస్తుంది. వెయిట్ వచ్చేటప్పటికి 147 kgs ఈ వెహికల్ అనేది మనకు లభిస్తుంది. ఇక్కడ గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకున్నట్లయితే అపాచీలోనే చాలా ఎక్కువ అయితే ఉంది. సో ఇది మీకు ఆఫ్ రోడింగ్ కి కూడా బాగా ఉపయోగపడిద్ది. కానీ హైట్ చూసుకున్నట్లయితే మనకి అపాచీలోనే 800mm లభిస్తుంది కాబట్టి కొద్దిగా హైట్ అయితే ఎక్కువ ఉండిద్ది పల్సర్తో పోలిస్తే.
సో మీరు బ్యాక్ సైడ్ సస్పెన్షన్ అనేది తగ్గించుకోవచ్చు కాబట్టి మీరు హైట్ అయితే కొద్దిగా తగ్గించుకోవచ్చు. సో అలా చూసుకున్నట్లయితే రెండు కూడా బెస్టే అని చెప్తాను నేను. ఇంకా లైట్స్ విషయానికి వస్తే పల్సర్ 150లో హెడ్ లైట్ వచ్చేటప్పటికి హాలోజన్ హెడ్ లైట్ యూజ్ చేశారు. టెయిల్ లైట్ ఎల్ఈడితో లభిస్తుంది. సిగ్నల్ లైట్స్ మనకి బల్బ్తో లభిస్తున్నాయి. అదే అపాచీలో చూసుకున్నట్లయితే హెడ్ లైట్ వచ్చేటప్పటికి ఎల్ఈడితో లభిస్తుంది. అలాగే మనకి డిఆర్ఎల్స్ కూడా ఉంటాయి, డే లైట్ రన్నింగ్ ల్యాంప్స్. టెయిల్ లైట్ వచ్చేటప్పటికి ఎల్ఈడితో లభిస్తుంది. సిగ్నల్ లైట్స్ వచ్చేటప్పటికి బల్బ్ తో లభిస్తున్నాయి. ఇంకా ఫీచర్స్ చూసుకున్నట్లయితే పల్సర్ 150లో ఎనలాగ్ అండ్ డిజిటల్ కన్సోల్ తో లభిస్తుంది. లో ఫ్యూయల్ వార్నింగ్ ఉంది, క్లాక్ ఉంది, ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ అయితే ఉంది, ప్యాస్ స్విచ్ ఉంది, సింగిల్ లాంగ్ సీట్ తో లభిస్తుంది, ఎయిర్ కూల్డ్ ఇంజిన్ తో లభిస్తుంది, సింగిల్ ఛానల్ ఏబిఎస్ అయితే ఉండిద్ది. సో ఇక్కడ మీరు చూడొచ్చు కీ కూడా మనకి నార్మల్ కీ అయితే ఉండిద్ది. అదే అపాచీలో చూసుకున్నట్లయితే ఫుల్లీ డిజిటల్ కన్సోల్ తో లభిస్తుంది. లో ఫ్యూయల్ వార్నింగ్ ఉంది, క్లాక్ ఉంది, ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ అయితే ఉంది, సింగిల్ లాంగ్ సీట్ తో లభిస్తుంది, ఆయిల్ కూలింగ్ తో లభిస్తుంది, సింగిల్ ఛానల్ ఏబిఎస్ కూడా ఉంటుంది. అలాగే మనకి ఎగ్జాస్ట్ చూసుకున్నట్లయితే డబుల్ బ్యారెల్ ఎగ్జాస్ట్ అయితే ఉండిద్ది. కీ కూడా మనకి చాలా డిఫరెంట్ గా అయితే ఉండిద్ది. సో ఫీచర్స్ పరంగా చూసుకున్నట్లయితే మనకి అపాచీ ఆర్టీఆర్ 160 4Vలోనే బెస్ట్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఇంకా ప్రైస్ గురించి చూసుకున్నట్లయితే డ్యూయల్ డిస్క్ ప్రైస్ వచ్చేప్పటికి ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేప్పటికి 1,14,000 రూపీస్ అయితే ఉంది పల్సర్. అదే అపాచీ ఆర్టీఆర్ 160 4V ఆన్ రోడ్ ఆన్లైన్ ప్రైస్ వచ్చేటప్పటికి 1,27,000 రూపీస్ అయితే ఉంది. డ్యూయల్ డిస్క్ వేరియంట్ ఇది. ఇంకా ఫైనల్ గా కలర్స్ విషయానికి వస్తే మనకి కలర్స్ అపాచీలో 3 కలర్స్ తో లభిస్తుంది. బ్లాక్, బ్లూ, రెడ్. పల్సర్ వచ్చేటప్పటికి చాలా కలర్స్ తో లభిస్తుంది. బ్లాక్ బ్లూ, బ్లాక్ రెడ్, బ్లాక్ గ్రే, నియాన్ రెడ్, నియాన్ సిల్వర్, నియాన్ లైమ్ గ్రీన్. సో ఈ కలర్స్ లో మనకి పల్సర్ అనేది లభిస్తుంది. ఇంకా ఫైనల్ గా ఈ రెండిట్లో ఏది బెస్ట్ అనే దాని గురించి చూసుకున్నట్లయితే 160cc ఆయిల్ కూల్డ్ ఇంజిన్ తో వస్తుంది. మోర్ పవర్ అండ్ టార్క్ అనేది దీంట్లో మనకి లభిస్తుంది. పెట్రోల్ డిస్క్ బ్రేక్స్ అనేది యూజ్ చేశారు. రేర్ 130 సెక్షన్ టైర్స్ అయితే యూజ్ చేశారు బెటర్ గ్రిప్ కోసం. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా 180mm తో లభిస్తుంది కాబట్టి ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ అనేది ఉంటుంది. ఎల్ఈడి హెడ్ లైట్ అయితే యూజ్ చేశారు. ఫుల్లీ డిజిటల్ కన్సోల్ తో లభిస్తుంది. అలాగే మనకి బెస్ట్ డీల్ తో వస్తుంది కాబట్టి అపాచీ బెస్ట్ ఇక్కడ. అలా అని చెప్పి పల్సర్ అయితే వేస్ట్ అని అనట్లేదు. సో పల్సర్ కూడా బెస్టే. 150cc ఎయిర్ కూల్డ్ ఇంజిన్ తో లభిస్తుంది. దీనివల్ల మనకి మెయింటెనెన్స్ అనేది చాలా తక్కువ అయితే ఉండిద్ది. 150cc సెగ్మెంట్ లో బడ్జెట్ లో పల్సర్ అనేది మంచి పెర్ఫార్మెన్స్ ఇస్తుందని చెప్పాలి. 37mm టెలిస్కోపిక్ సస్పెన్షన్ తో లభిస్తుంది డ్యూయల్ డిస్క్ లో. సో మనకి కొంచెం ఫ్యాటీ అయితే ఉండిద్ది సస్పెన్షన్ అనేది. అలాగే రేర్ చూసుకున్నట్లయితే ట్విన్ గ్యాస్ షాక్ అబ్జర్వర్ తో లభిస్తుంది. సో కొంచెం వెయిట్ అయితే ఇది మనకి మోయగలదు మోనోషాక్ తో పోలిస్తే. పల్సర్ లో బ్రేక్స్ కూడా బెస్ట్ బ్రేక్స్ యూజ్ చేశారు. ఫ్రంట్ 280mm బిగ్ డిస్క్ బ్రేక్ తో లభిస్తుంది. బ్యాక్ సైడ్ కూడా 230mm డిస్క్ బ్రేక్ తో లభిస్తుంది కాబట్టి బ్రేకింగ్ అనేది పల్సర్ లో కూడా బాగుండిద్ది. అలాగే సీట్ హైట్ కూడా తక్కువ అయితే ఉండిద్ది. షార్ట్ రైడర్స్ ఎవరైతే ఉంటారో 5.6 ఉన్న వాళ్ళకైతే పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది పల్సర్ అనేది. అలాగే మనకి రీజనబుల్ ప్రైస్ లో వస్తుంది కాబట్టి సో పల్సర్ కూడా బెస్టే. సో ఇది ఫ్రెండ్స్ రెండింటికి మధ్య కంపారిజన్ అయితే. సో ఫ్రెండ్స్ చూసారు కదా రెండింటికి మధ్య డిఫరెన్సెస్ అయితే. సో రెండు కూడా బెస్ట్ వెహికల్స్ అనే చెప్పాలి. కాకపోతే పల్సర్ 150లో మీకు కొంచెం పవర్ అనేది తక్కువ అయితే ఉండిద్ది. ఎందుకంటే 150cc తో లభిస్తుంది కాబట్టి పవర్ అనేది కొంచెం తక్కువే ఉండిద్ది. అందులో మనకి 160cc తో లభిస్తుంది. అలాగే పవర్ అండ్ టార్క్ అనేది కొద్దిగా ఎక్కువ ఉంది కాబట్టి సో పెద్ద వేరియేషన్ అయితే ఏమీ లేదు. సో మీకు ఎయిర్ కూల్డ్ ఇంజిన్ కన్నా ఆయిల్ కూల్డ్ ఇంజిన్ కొంచెం బెస్ట్ కాబట్టి సో ఎవరైతే లాంగ్ రైడ్కి వెళ్దాం అనుకుంటారో, గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువ ఉన్నది కావాలని అనుకుంటారో, ఆఫ్ రోడింగ్ చేద్దామని అనుకుంటారో సో వాళ్ళకైతే అపాచీ ఆర్టీఆర్ 160 బెస్ట్ అని చెప్తాను. సో అది మీ ఇష్టం ఫ్రెండ్స్. పల్సర్ కూడా బెస్టే ఎందుకంటే మనకి సిటీలో తిరగడానికి చాలా బాగుండిద్ది. పల్సర్ 150లో సింగిల్ సీట్తో లభిస్తుంది. అలాగే మీకు ఆర్టీఆర్ 160లో కూడా సింగిల్ సీట్తోనే లభిస్తుంది. సో సింగిల్ సీట్ ఉంటే మనకి ఏమైందంటే ఫ్యామిలీకి కూడా సెట్ అయిద్దని చెప్పాలి. మనకి పల్సర్ 150లో బ్యాక్ సైడ్న ట్విన్ గ్యాస్ షాక్ అబ్జర్వర్స్ అయితే ఉంటాయి. సో మనకి బ్యాక్ సైడ్ కొంచెం వెయిట్ ఎక్కువ ఉన్న పర్సన్ ఎవరైనా కూర్చున్నా కానీ మనకి అది తట్టుకునిద్దని చెప్పాలి. అదే అపాచీలో చూసుకున్నట్లయితే మోనోషాక్ అయితే ఉండిద్ది. సో కొంచెం ఎక్కువ వెయిట్ ఉన్న పర్సన్ కూర్చున్నట్లయితే అది కిందకి దిగిపోయింది. సో అపాచీ అనే కాదు ఏదైనా సరే ఎక్కువ వెయిట్ అనేది మోనోషాక్లో పడితే మాత్రం తట్టుకోలేదు. సో ఆ రకంగా చూసుకున్నట్లయితే మీకు పల్సరే బెస్ట్ సస్పెన్షన్ పరంగా చూసుకుంటే. సో ఇది ఫ్రెండ్స్ చాయిస్ ఈజ్ యువర్స్. మీకు నచ్చింది అయితే మీరు తీసుకోవచ్చు. రెండు కూడా బెస్ట్ వెహికల్సే. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీలో ఎవరికైనా ఇన్స్టా ఉన్నట్లయితే నాకు ఫాలో అవ్వండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.